నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బాగ్లింగంపల్లిలో ఉన్న షిరిడి సాయి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం గురించి ఇది కూడా చాలా పురాతనమైనదేనండి. ఎప్పటి నుంచో ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ఆలయం కూడాను. ఇక్కడ భక్తులు నిరంతరం వస్తూనే ఉంటారు. అందులో గురువారం రోజు అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి గురువారం ఇక్కడ నిత్య అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. అలాగే మరి మనకి ఇక్కడ స్వామివారితో పాటు ద్వారకామాయ కూడా కింద ఉంది. అలాగే పైకి వెళ్ళి ఏంటి ఆలయం హారతి ఇవన్నీ మీకు చూపిస్తాను, రండి. మనతో పాటు బాబా భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేము నమస్తే అండి, మీ పేరు? రజని. రజని. బాబా మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? Many miracles are there. Many miracles. Yeah, many miracles. And I watch Sai, this thing, serial every day. So I love Sai Baba. సాయిబాబా అన్ని మంచిగా చేసుకొస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు కూడా. ప్రతి వారం వస్తారమ్మా? ఏం జరిగింది మీ జీవితంలో అద్భుతం అనేది? ఏమన్నా పెట్టింది మర్చిపోతాం కదా, ముడుపు కట్టంగానే 2 రోజులు దొరుకుతుంది, అదే బాగా. సాయిబాబా 1988 నుంచి బాబా గుడికి వస్తున్నాను. నాకు చాలా కష్టకాలంలో చాలా బాగా ఇచ్చేసాడు, ఆదుకున్నారు. కరోనా టైంలో బాబా గారిని సరిగ్గా దర్శించుకోలేకపోయాను. తర్వాత ఏదో ఉంది. అంటే మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? దీని వల్ల నేను బాబాకి బాగా భక్తుడిగా మారిపోయాను అనుకునే సంఘటన ఉంటది కదా అసలు? ఈ సంఘటన అంటే కష్టకాలంలో బాగా ఆదుకున్నాడు బాబా. అన్ని ఇంకా మనతో పాటు అంటే బాబా భక్తుల్ని కదిలిస్తే చాలా మనకి వస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో జరిగిన మిరాకిల్స్ ఇవన్నీ కూడా. ఇంకొక భక్తురాలు ఉన్నారు, వారితో పాటు మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? చిక్కడపల్లి అండి. చిక్కడపల్లి. ఏంటి అసలు ఇక్కడ బాగ్లింగంపల్లిలో ఈ బాబా ప్రత్యేకత ఏంటి? బాబా అనుకున్నది అనుగ్రహం ఇస్తాడు. సత్యంగా మేము వస్తూనే ఉంటాము. అనుకునే కొన్ని పనులు మాకు మంచిగా అయ్యాయి, అందుకే తన దగ్గరకు వస్తున్నాం. చాలా సంవత్సరాలు అయింది మేము రాబట్టి. సంవత్సరం అంటే ఎప్పుడు అన్న రావాలనిపిస్తే అప్పుడు వచ్చేసి ఉంటుంది. అందరు నమ్ముతారండి. మా సారు బాబా భక్తుడే. గురువారం ఉపవాసాలు, దేవుడి దయ వలన, బాబా దయ వలన ఇప్పటికైతే అంత మంచి. గురువారం ఉపవాసం అన్నారు కదమ్మా, ఏంటి అసలు ఆ ఉపవాసం గురించి చెప్పండి. ఉపవాసం ఉంటే నిజంగా అనుకున్నది నెరవేరితేనే ఉపవాసం ఉంటున్నారా, లేదంటే బాబా కోసం ఉపవాసం? బాబా గురించి మాకు నమ్మి ఇట్లా బాబా అనేది నమ్ముకున్నాం కాబట్టి ఉపవాసం చేసుకుని ఆయన దర్శనం చేసుకుంటూ అనుకున్న పనులు మా నమ్మకం ఉన్నాయిలేండి. బాబాది చాలా అనుగ్రహం ఉంది. సో మనతో పాటు ఇంకొక భక్తుడు ఉన్నారు, మరి వీరి మాటల్లో విందాము బాబా గారి గురించి ఏం మిరాకిల్స్ చేశారు వీరి లైఫ్ లో. సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు నితిన్. నేను ఇక్కడ స్థానికుడిని. గత 20 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తుంటాను. ప్రతిరోజు లేవగానే ఉదయం టెంపుల్ కి ఖచ్చితంగా వస్తాను. ఎంత పని ఉన్నా ఏమైనా వస్తాను, రోజు వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ కి వస్తే పీస్ఫుల్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనం ఇక్కడ ఏమైనా అనుకుని వెళ్తే ఖచ్చితంగా ఒక 80% అయినా పనులు అవుతాయి. హెల్త్ పరంగా కూడా మనం మంచిగా ఉంటాము. బాబాని ఎప్పుడు నమ్ముతూనే ఉంటాం. మేము మీరేమనుకున్నారు, మీకు ఏ పనులు అయినాయి? పనులు అంటే కెరియర్ గురించి మేడం. ఇప్పుడు జాబ్ ఇవ్వాలా, సక్సెస్ కావాలి. ఇప్పుడు మాకు ఇప్పుడు ఏమైనా టార్గెట్స్ ఇస్తారు, రీచ్ కావాలంటే బాబాని అనుకుని పోతే మనకు కొంచెం న్యాయం జరుగుతుంది. అందరం ఖచ్చితంగా అందరం బాబా భక్తులమే. అలా నేను గురువారం అని డైలీ ఒక 5 minutes వచ్చి వెళ్తుంటాను, ఖచ్చితంగా వెళ్తుంటాను. గురువారం అయితే ఇంకో 10 minutes కేటాయిస్తాను టైం. మీరు లోకల్ పర్సన్ కాబట్టి ఈ టెంపుల్ గురించి చెప్పండి. అసలు మీకు తెలిసిన 1993లో కట్టారు, స్టార్ట్ చేశారు మేడం. 1993లో స్టార్ట్ చేశారు. ఇక్కడికి ఈ లోకల్ ఈ టెంపుల్ కి లోకల్ వాళ్ళే కాకుండా బయట నుంచి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ పూజలు, ఇక్కడ అన్నదానము ఎవ్రీ థర్స్డే 1000 members కి జరుగుతుంటది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళు ప్రసారాలు తీసుకోవడం జరుగుతుంది. పూజలు బాగా జరుగుతుంది. డైలీ 3 times హారతి ఉంటుంది. మధ్యాహ్నం హారతి ఇంకా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మనతో పాటు మరో భక్తురాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం బాబా గారి గురించి. అమ్మ నమస్తే, మీ పేరు? నాగలక్ష్మి.
చెప్పండి బాబా గారు మీ జీవితంలో చేసిన అద్భుతం. చిన్నప్పటి నుంచి బాబా అంటే ఇష్టం. స్కూల్ చదవడం కూడా అదే స్కూలు. నా పిల్లలకు మాత్రం బాగా హెల్ప్ చేశాడు. చిన్నోడు అమెరికా వెళ్ళాడు MS కి. బాబాని బాగా నమ్ముతాడు వాడు. ప్రతి గురువారం వస్తాడు. పెద్దోడికి జాబ్ కూడా వచ్చింది ఇక్కడ హైటెక్ సిటీలో. నాకైతే ఫుల్ బాగా నమ్మకం అండి. నేను ప్రతి గురువారం వస్తాను. విగ్రహం పెట్టక ముందు నుంచి వస్తున్నాను. ఆ. మేము ఇక్కడే చిక్కడపల్లి కింద ఉండేది. అయ్యగారు తెలుసు మాకు. అంటే ఈ రోజు ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు గురువారం కాబట్టి ఈ అన్నదానానికి సహకరించిన వారు వీరేనండి. మరి వారి మాటల్లో బాబా గారి గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు పద్మ అండి. అన్నదానం చేయడానికి గల కారణం ప్రత్యేక? మేము చాలా సంవత్సరాలుగా మాకు చేస్తూ ఉన్నాము అన్నదానం. బాబా అంటే మాకు బాగా నమ్మకం ఏర్పడింది. బాబా పెట్టి కానీ మేమేమి తినం ఇంట్లో మామూలుగా. మా పిల్లలకి ఉద్యోగం కానీ పెళ్లి కానీ ఏవైనా కానీ ఈ బాబాకి అన్నదానం చేస్తామని మొక్కుంటాము. బాబా ఆ ప్రకారమే మాకు అంత మంచి జరుగుతున్నది. అందుకని మేము ఈ వారం కూడా కావాలనే ఇవాళ అన్నదానం పెట్టుకున్నాము. బాబాని ఎక్కువ నమ్ముతాను. పారాయణం చేసిన దగ్గర నుంచి, ఆయన స్టోరీస్ విని దగ్గర నుంచి ఆయన పైన ఎక్కువ నమ్మకం కలిగింది. సో ఎప్పుడు ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా అన్నదానం మొక్కుంటే ఎప్పుడు పనులు అయ్యేవి. సో ఆ నమ్మకం పైన చేయిస్తున్నాను. బాబా గారి గురించి మీ మాటల్లో మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? నేను బాబాకు ఒక 5 years నుంచి వస్తున్నాను. బాబాకు నమ్ముకున్నప్పటి నుంచి నాకు అన్ని మెరకలు మంచిగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి నేను 5 వారాల నుంచి కుకింగ్ చేస్తాను, ఫ్రీ చేస్తాను, వంటనే చేస్తాను, బాబాకు సేవ చేస్తాను. మా మిసెస్ క్యాన్సర్ వచ్చేది మేడం. దానికి కొంచెము ట్రీట్మెంట్లో బాగా జరిగింది. రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి. బాబా నమ్ముకున్నా అంత మెరకల్ జరిగింది. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బాబా గారి గురించి చాలా మంది వాళ్ళ జీవితంలో జరిగే మెరాకిల్స్ ఎన్నో చెప్తూ ఉంటారు. మీ జీవితంలో జరిగిన మెరాకిల్ ఏంటి? నా పేరు మనోజ్ అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. సో బేసికల్లీ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నాకు ఫస్ట్లో అంతగా బాబా గురించి నమ్మకం ఉండేది కాదు. బట్ మా మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన మాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత చిన్నగా మా ఫాదర్ అలా. సో వి స్టార్టెడ్ గోయింగ్ టు షిరిడి అన్నట్టు ఫస్ట్. సో అలా మేమందరం మంచిగా బాబాని వర్షిప్ చేయటం, తర్వాత బాబా ద్వారా నమ్మకం మంచిగా వచ్చి, అండ్ చాలా ఒక మిరాకిల్ కాదు, చాలానే జరిగినాయి. వన్ కమింగ్ టు లైఫ్, వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాజ్ మై వైఫ్ ఈస్ హియర్. ఏంటంటే మాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అనే కాదు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము. షీఈ్ అ బ్యాంకర్. అండ్ మాకేంటంటే తను షీఈ్ వేరే ఎక్కడ సమ్వేర్ ఫార్లో ఉన్నారు, నేను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. మేము షిరిడి వెళ్ళొచ్చిన తర్వాత ఓకే ఈ మ్యాచ్ అవదేమో ఒకవేళ, ఎందుకంటే నేను కాన్స్టెంట్ హైదరాబాద్లో ఉండిపోవాలి, తనేమో బ్యాంకర్ అవ్వటం వల్ల అటు ఇటు మొత్తం తిరుగుతుంది అని అనుకున్నాం. బట్ when we went to Shirdi and came, the next day we got a news that she has been transferred to Hyderabad. And we felt like a miracle, like Baba Gare ayane ఒక చోటకి తీసుకొచ్చేసేసారు and he is okay with this. So without any unnoticingly we went on. So right from that day, COVID time lo kuda by God grace, I mean like I should not say by God grace, ఆ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావటం, షీ గాట్ ట్రాన్స్ఫర్ టు చెన్నై and I was there with her in Chennai. And again after COVID everything got settled up and she has got transferred to Hyderabad and again I came back to Hyderabad. So this is one of the example అన్నట్టు. ఇలాంటివి అది లాట్ ఉన్నాయండి. సో ఈరోజు కూడా యాక్చువల్గా తను ఫోర్స్ చేయడం బట్టే నేను వచ్చాను. బట్ ఆఫ్టర్ ఇక్కడికి వచ్చిన తర్వాత గాట్ టు నో దట్ దిస్ ఈస్ ద లాస్ట్ థర్స్డే ఆఫ్ 2025. సో గోయింగ్ ఆన్ అలాంటి మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. మనతో పాటు ఇంకో భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి, మీ పేరు? వీరభద్రరావు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను ఇక్కడ బాగలింగంపల్లి నుంచి వచ్చాను. అంటే ఈ స్వామివారి ఆలయం ఇది ఎప్పటి నుంచో ఉంది, పాతదే. అంటే మీకు మీ జీవితంలో జరిగిన అద్భుతాలు ఏంటి? బాబా ఏం చేశారని మీరు బాబాని నమ్మారు? బాబా పిలిస్తే పలికే దైవం. ఆయన పిలిస్తే పలికే దైవం. ఆయన నా జీవితంలో నన్ను
నా జీవితాన్ని మార్చేసాడు. ఆయన లీలలను మనం చెప్పాలి, మాటలతో చెప్పాలి. ఆయన ప్రత్యక్షంగా ఆయన దర్శనం కూడా ఇస్తాడు. మనస్ఫూర్తిగా నమ్మితే ఆయన వచ్చి నీ లోపల ఉన్నటువంటి ఎటువంటి చెడునైనా సరే దూరం చేయగలిగేటటువంటి శక్తివంతుడు. చాలా గొప్ప. బాబా గురించి చెప్పాలంటే నాకు నిజంగా కూడా ఎమోషనల్ అవుతుంది. అవుతుంది. ఆయన మామూలు వ్యక్తి కాదు. దత్తాత్రేయ సంభూతుడు, సాక్షాత్ దత్తాత్రేయుడే. సాయిబాబా గురించి మాటలతో చెప్పలేదు అమ్మ, చాలా గొప్పవాడు. ఆయన అనుకున్న కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. ఆయనను సంపూర్ణంగా నమ్మండి. నమ్మిన రోజు ఆయన ఏది కావాలంటే అది ఇస్తాడు. ఆయన వచ్చి తట్టి లేపుతాడు నిద్రపోయేటాన్ని. నాకు జరిగిన సంఘటనలు అవి. నా జీవితంలో ఎన్నో సంఘటనలు నేను చూసిన ఆయన నా లైఫ్ లోపల. నేను షిరిడి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసిన తర్వాత, అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు సాయి అంటే అమోఘమైనటువంటి నమ్మకం అయిపోయింది. మా పిల్లలు కూడా, మా బిడ్డలు కూడా, మా కుటుంబంలో కూడా చాలా మంది. చాలా గ్రేట్ అమ్మ. అంత గొప్ప స్వామి అదృష్టం, ఆయన మాకు లభించడం అదృష్టం. అంటే సాయి భక్తుల్ని ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగే మనతో పాటు ఇంకొక భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి, మీ జీవితంలో జరిగిన అద్భుతం ఏంటి? బాబాని నమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఆయన ఇక్కడ స్వతంగా ఉన్నాడు సాయిబాబా గారు. ఆయనను చూస్తే మనసు చల్లగా అవుతుంది, అనుకున్న కోరికలు తీరుతాయి. ఆయన రూపం చూడాలని మనిషికి ఒక భావన కలుగుతుంది. ఆ స్వామిని దర్శించాలి, ఎప్పుడు రావాలి. గురువారం నేను ఇక్కడ వస్తుంటా, ఆయన దర్శనం చేసుకుంటా. ఏంటంటే ఇక్కడ అనుకున్నది మనసు పూర్తిగా నమ్మితే మొత్తం జరుగుతుంది. నేను కొన్ని పనులు ఉండే, పెండింగ్ ఉండే, అవి వచ్చి నేను ఇక్కడ దర్శనం చేసుకుని ఫస్ట్ టైం వచ్చిన ఆ నుంచి వస్తూనే ఉన్నా. అంటే ఇది చెప్పాలని కాదు, నా అభిప్రాయం. ఎవరు చెప్పిన మాట కాదు, ఆ భగవంతుడు నా మనసులోకి వెళ్ళి నాకు చెప్తాం. అది మనం మనసు పూర్తిగా నమ్మితే సత్యంగా సాయిబాబా కూర్చున్నాడు, ఆయన నిజంగా కూర్చొని ఉన్నాడు. ఇది మాత్రం సత్యం, 100%. బాబా గారి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, మీ పేరు? నిర్మల అండి. అంటే బాబా గారిని ఎప్పటి నుంచి నమ్ముతున్నారు? అలాగే బాబా గారు మీ జీవితంలో చేసిన అద్భుతాలు ఏంటి? నేను 96 నుండి నమ్ముతున్నానండి. చిన్నప్పుడు చూశాను కానీ అంత తెలీదు. మా హస్బెండ్ మంచిగా లేనప్పటి నుండి నేను బాబా గారిని నమ్ముతున్నాను. అద్భుతాలు అంటే చాలానే చేశారండి. మా వారిని కాపాడుతూ వచ్చారు ఒక 24 ఏళ్ళు. తర్వాత నేను అమెరికాకు పోయినప్పుడు భయపడుతూ వెళ్ళాను. నాతో ఉండాలి అనుకున్నాను, బాబా గారు నాతో ఉన్నారు. నేను అమెరికాలో దిగినాక నాకు కనిపించారు. అంటే నేను ఫీల్ అయ్యాను, బాబా గారు నాకు కనిపించి, బాబా రూపంలోనే. బాబా కారులో కూర్చుంటే కారు ముందు నుండి ఇట్లా అంటూ వెళ్ళినట్టు కనిపించింది అన్నట్టు నాకు. అప్పటి నుండి చాలా నమ్మకము, చాలా నమ్ముతానండి బాబా గారిని. ఇక అంతకంటే కుటుంబంలో అంటే మా అమ్మాయి, అల్లుడు, మనముడు నమ్ముతారండి. ఇక బాబాయికి నమ్ముతారు కానీ అంత మనతో పాటు ఒక భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వారి అనుభవాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సూర్యనారాయణ. అంటే మీ జీవితంలో బాబా చేసిన మెరాకిల్స్ ఏంటి? నా దృష్టిలో నేను బాబా భక్తుడిని. నేను ఏవో కొన్ని ఇంట్లో కూడా కొన్ని డౌట్స్ ఏదైనా నాకు అవ్వలేదు అనుకుంటే ఇమీడియట్ గా నాకు విత్ ఇన్ 24 hours సమాధానం వచ్చేస్తుంది. ఏ రూపంలో అంటే కొన్ని వస్తువులు మర్చిపోతాను, పోయాయి అనుకుంటాను, పోయాయని చాలా ఆందోళన పడతాను. ఇమీడియట్ గా నెక్స్ట్ డే కనిపిస్తుంది. మొదటి రోజు అది అక్కడ ఉండదు, రెండో రోజు అటువంటి 2-3 సార్లు జరిగాయి. తర్వాత మా తమ్ముడు కుటుంబం బాబా డివోటీస్ హ్యావింగ్ టెంపుల్ అట్ బొబ్బిలి, విజయనగరం బొబ్బిలి. మా బ్రదర్కి అయితే అన్ని బాబా పక్క నుండి అన్ని జరిపించారు. వాడు షిరిడి క్షేత్రంకి వెళ్ళాడు, ఇప్పుడు 10-12 సార్లు వెళ్ళాడు మా బ్రదరు, నా ఆఖరి వాడు. వాడికి ఎప్పుడు రిజర్వేషన్ సికింద్రాబాద్ వచ్చేసరికి ఎవడో ఒకటి హ్యాండిక్యాప్డ్ కానీ లేకపోతే ఏమైనా టికెట్ కానీ నేను వెళ్ళట్లేదు నేను ఇస్తాను కానీ అలా ఆయనకి సికింద్రాబాద్ బొబ్బిలి వాటికి అలా వండేసరికి ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు దిగాడు బొబ్బిల్లో. దేర్ ఇస్ నో కరెంట్. ఇది మాత్రం చాలా అద్భుతం, దేర్ ఇస్ నో కరెంట్. అప్పుడు రిక్షాలు, ఇది 10 ఏళ్ల క్రితం జరిగింది. రిక్షాలు, ఒక రిక్షావాడు ఉన్నాడు పడినప్పుడు.
ఆ రిక్షాలో విజయనగరం నుంచి ఒక షావుకారు వస్తున్నాడు. ఆ షావుకారు టూరిజం మనకి తెలియదు. ఆ షావుకారు రిక్షాలో కూర్చున్నాడు. పంతులు గారు మీరు కూడా రండి, అదే తోవ, మీరు అక్కడ దిగిపోదని నేను వెళ్ళిపోతానండి అన్నాడు. సరే ఆయన పక్కన నేను కూర్చున్నాడు. బాబా గురించి మాట్లాడుకున్నాను. జస్ట్ 1/2 కిలోమీటర్. వీడు దిగిపోయాడు లోపలికి. అప్పుడు మా మదర్ చూసి తప్పి ఎంత రాత్రి ఎందుకు వచ్చారా, కరెంట్ లేదు, పావులు అక్కడ కొంచెం తిరుగుతుంటాయి, వీళ్ళు ఎందుకు వచ్చారు కేకలేదు. ఏదో ఒక ఆయన నాకు వచ్చారు, మన ఆయన కూడా లోపల రమ్మను అని చెబితే మళ్ళా టార్చర్ దెర్ ఇస్ నో రిక్షా, దెర్ ఇస్ నో మ్యాన్. ఇట్స్ ఎ వండర్. ఇలాంటివి చాలా జరిగే వాడైతే ఇంక బాగా చెప్తాడు. జై సాయిరామ్. మనతో పాటు ఇంకో భక్తులు ఉన్నారు. వారి జీవితంలో బాబా ఏం చేశారు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు వ్యోమనాథ్. నేను ఈ బాబా గుడికి వచ్చి దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అయిందండి. సో అప్పటి నుంచి అంటే మాకు చాలా జరిగినాయి. అంటే మామూలుగా మేము భజనలే చేస్తాము. సేవ అంటే నాకు ఏకనామం పలకడమే తెలుసండి. సో అదే నేర్చుకున్నాం కూడా మేము కూడా. వాళ్ళు చాలా మంది చెప్పడం కూడా అదే చెప్పారు మాకు. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా బాబావారి ప్రతిష్ఠించిన రోజు ఒకటి ఉంది, శ్రీ పంచమి. అది ఫిబ్రవరి మాఘమాసంలో వస్తుంది. తర్వాత గురు పౌర్ణమి, తర్వాత దసరాలు వచ్చేసి సమాధి చేయటం, ఇవన్నీ చేస్తాం అన్నమాట. సో ఏ సేవ అయినా మేము ముందరుండి చేసుకుంటూ ఉంటాం. బేసిక్ ఏంటంటే ఈ గుడిలో సేవకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో నాకేంటంటే చాలా జరిగినాయి అండి చెప్పుకోవాలంటే. అంటే మామూలుగా నేను ఈ గుడికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నాకు ఎవరు చెప్పలేదు. అంటే హారోస్కోప్లు అవి ఇవి నేను ఎక్కడికో వెళ్తాను కానీ ఏం చెప్పలేదు. సో అనుకోకుండా లండన్ వెళ్ళాల్సి వచ్చింది చదువుకోవడానికి. అది ఈయన వల్లే, బేసిక్గా ఈ బాబా వల్లే. మాకేంటంటే గురు పౌర్ణమికి వాటిలో విగ్రహం మీద బాబా గారు వచ్చి కనబడటం జరిగిందండి చాలాసార్లు. రెగ్యులర్గా కూడా థర్స్డేస్ ఈవినింగ్ అట్లా చూస్తే మేము బట్ట మీద కానీ ఏదో రూపంలో ఆయన వచ్చి అక్కడ కూర్చున్నట్టు కనబడుతూ ఉంటుంది మాకు. అంటే చాలాసార్లు ఫోటోలు కూడా తీసాము. ఫోటోలు వచ్చినాయి, ఉన్నాయండి, ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే అలా చాలా జరిగినాయి మాకు. అంటే ఇవి ఎవరెవరో ఏదో చెప్తుంటారు, దాని గురించి మనం పెద్ద పట్టించుకోకలే. బట్ ఏంటంటే బాబా గారు ఉన్నారన్నది మాత్రం అది నిజం. ఆలయ ఫౌండర్, వైస్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తేనండి. నమస్కారం అమ్మ. ఫస్ట్ మీ ఆంధ్ర బాబాకు కృతజ్ఞతలమ్మా ఇక్కడ వచ్చినందుకు. ఇక్కడి గురించి ఏం చెప్పొద్దు కానీ మీరు ఎవరైనా సరే షిరిడి పోని వాళ్ళు ఇక్కడికి వస్తే షిరిడి పంపిస్తున్నాడు బాబా. రెండోది ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైనా రండి, ఏది మొక్కిన అయిపోతుంది. ఇక్కడ ప్రత్యేకత 1991లో స్టార్ట్ అయిందమ్మా. మీరు ఏదన్నా మొక్కండి అయిపోతుంది. వసంత పంచమ రోజు ప్రతిష్టాపన అయింది 1998లో. మీరు సామూహిక వ్రతాలు అవుతాయి. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి వినాయక చవితి రోజు పూజలు అవుతాయి, హోమాలు అవుతాయి. అన్నదాన కార్యక్రమాలు ఎలా వస్తాయి? 1200 అంత దాతాలే అమ్మ. 1200 మంది నుంచి 1500 మంది తింటారు ప్రతి గురువారం. మీ జీవితంలో బాబా చూపించిన చాలా నాకు అమెరికాలో కూడా వింత జరిగింది. నా పిల్లలు అమెరికాలో ఉంటారు. మేము సిన్సినాటి నుంచి ఇండియానాపోలిస్ పోతున్నాం. అది సింగిల్ రోడ్డు. 12:30 రాత్రి బండి ఆఫ్ అయింది. దాంట్లో గ్యాస్ అయిపోయింది. నా కూతురు మర్చిపోయింది టెన్షన్ తెలియదు. అక్కడ బాబా వచ్చి నాకు పెట్రోల్ పోపించింది. మనిషి రూపంలో వచ్చిండు. మాకు అర్థమైంది బాబా అని. 12:30 రాత్రి అమ్మ, 6.5 ఫీట్లు ఉంటాడు. నా కూతురు తీసుకుపోయి గ్యాస్ తీసుకొని వచ్చిండు. నేను భయపడ్డా, కానీ వచ్చి ఆయన పోసి, నేను ముందుంటా, మీకు మళ్ళీ అయిపోతే నేను మీకు సహాయం చేస్తాను. కొంచెం ఒక 20 కిలోమీటర్ పోయిన తర్వాత పెట్రోల్ బంక్ రాగానే చేసి ఉంచుకుంటుంది. అది చాలా వింతమ్మా. నేను ఇప్పుడు మీకు ఈ విధంగా చెప్పలేకపోతున్నా కానీ. మీరు చెప్పండి బాబా గారి గురించి మీ మాట. బాబా అంటే 30 years అయింది. ఇంకా నమ్ముకున్న వాళ్ళకి అంత బాగా జరుగుతుంది. నమ్మాలి ఫస్ట్. సార్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అమెరికాలో గ్యాస్ అయిపోయింది. మీరు అలాంటిది మీ జీవితంలో మేమిద్దరం కలిసే ఉన్నాము. చాలా అది మిరాకిల్ అనుకోవాలి. ఇది ట్రస్టీ అండి, జనరల్ సెక్రటరీ ధర్మరాజ్ గౌడ్, హెచ్ఏఎల్ రిటైర్డ్ ఆఫీసర్, ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఆర్యం, వైస్ చైర్మన్, 9 years గారు చైర్మన్ ఉండే. ఈ సంతోష్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ స్టార్ట్ అయింది 1991లో. దీనికి మనకు అండగా కూడా గవర్నర్ దత్తన్న అండగా ఉంటాడు. థ్యాంక్స్ అమ్మా. మీ అందరికి, మీ సిబ్బందికి మళ్ళీ ఇంకోసారి ధన్యవాదాలు. మనతో పాటు ధనలక్ష్మి స్టీల్ ఇండస్ట్రియల్ అధినేత ఓనర్ ఉన్నారు. వారు ఏంటంటే ఇక్కడ ఈ సాయిబాబా టెంపుల్ కోసం షెడ్ ని అయితే ఏర్పాటు చేశారు. సో వారి మాటల్లో సాయిబాబా గురించి విందాము. సార్ నమస్తే. సాయిబాబా గారి గురించి మీరు మీ మాటల్లో.
स्टार्टिंग से ये मंदिर से बहुत अच्छा अटैचमेंट है फैमिली का। अन्नदानम वगैरह कराते रहते हैं यहाँ पे, तो बहुत टाइम से सबको तकलीफ हो रहा था। बारिश के टाइम पे, धूप के टाइम पे अन्नदान ओपन में बैठ रहे थे सब लोग, तो गंगा रेड्डी साहब बोले ऐसा तकलीफ है सबका, तो इमीडिएटली अपन एक्शन लेके पूरा सेट करा दिए। शेड पूरा अच्छे से अच्छा बन गया। वी आर वेरी वेरी प्रिविलेज्ड टू मेक दिस शेड। वी आर वेरी हैप्पी। वील बी ऑलवेज कनेक्टेड विद द टेम्पल एंड वील डू व्हाटएवर वी वांट फॉर द टेम्पल। एक्सीडेंट में सेफ हो सब। यस, बहुत अटैचमेंट है अपना। पर्सनल मिरेकल्स भी बहुत हुए इस मंदिर से। एक्सट्रीमली पावरफुल प्लेस, సో ఆల్వేస్ దేర్ ఫర్ దిస్ టెంపుల్. థ్యాంక్ యూ. మనతో పాటు ఆలయ ప్రధాన పూజారి గారు ఉన్నారు, వారి మాటల్లో విందాము. సాయిబాబా గారికి ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు, ఎన్ని గంటలకి ఆలయాన్ని ఓపెన్ చేస్తారు, వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. అంటే ఇక్కడ పూజలు ఎలాంటివి జరుగుతాయి, ప్రత్యేక రోజులు కాకుండా నిత్యం జరిగే దీపారాధన గురించి, మధ్యాహ్న హారతి మేము చూసాము, ఇంకా సంధ్యా హారతి ఇవన్నీ ఉంటాయి. అలాగే ప్రత్యేక రోజుల్లో ఎలాంటి పూజలు చేస్తారు? ఇక్కడ మన స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉదయం 5:30 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కాకడ హారతి మొదలు. తర్వాత స్వామివారికి అభిషేక కార్యక్రమం, తదనంతరం మళ్ళీ ధూపహారతి అని ఒకటి ఉంటుంది. తర్వాత సంధ్యాహారతి, మధ్యాహ్న హారతి, శేజారతి ఇవన్నీ ఉంటాయి. ప్రత్యేకించి ఇక్కడ మన స్వామివారి సన్నిధిలో ఎవరైనా భక్తులు నాకు ఇది కావాలి అని అనుకుంటే అది అవ్వని విషయం అంటూ ఏమీ లేదు. ప్రత్యేకించి చాలా మందికి కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా స్వామివారు ఆదుకుంటూ రక్షించి తమ ఆర్తాతరణ పారాయణత్వాన్ని వెల్లడించుకుంటున్నారు. అలాగే మన స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ద్వారకామాయిలో ధుని ఒకటి ఉన్నది. ఆ ధుని దగ్గర నాకు జరిగిన అనుభవం చెప్తున్నాను మీకు. ఆ ధుని సాక్షాత్ భగవత్ స్వరూపుడైనటువంటి సాయినాథుడు 16 ఏళ్ల బాలుడుగా ఇక్కడ వచ్చి 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో ఇక్కడనే ఉన్నారు బాబా వారు. అప్పుడు నాకు బాబా అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నప్పుడు నేను తెలుసుకోలేకపోయాను. తర్వాత తదనంతరం తెలిసింది ఆ స్వామి నన్ను ఇక్కడి నుంచి యాదగిరి తీసుకెళ్ళి యాదగిరి గుట్టలో ఆయన రాత్రి 12 గంటలకు ఒరేయ్ నాకు ఆకలి వస్తుంది ఏదైనా తీసుకురా అంటే 12 గంటలకి యాదగిరి గుట్టలో ఏముంటాయి మీకు తెలిసి ఉంటుంది. అలాగే మొత్తం వెతికితే ఎక్కడా కూడా ఏమి కనిపించలేదు. ఆయనే మళ్ళీ చెప్పి ఏమిరా కింద మెట్ల కింద ఒక దోశ ఉంటుంది పట్టుకురారా అని చెప్పి ఆయనే చెప్తే మళ్ళీ వెళ్తే దోశ ఉన్నది, అది తీసుకొచ్చి ఇచ్చాను. తర్వాత ఆయన తిన్న తర్వాత సేద తీరిన తర్వాత ఆయన 1 గంట నుంచి 4 గంటల మధ్యలో బాబా గారు ప్లస్ నరసింహస్వామి వారి అవతారం సగం సగము తలుపు వెనకాల ఆర్ట్ చేసేసి ఎక్కడికి వెళ్ళిపోయినారు, మళ్ళీ అగుపించలేని బటుకు అంతటి మహానుభావుడు. సో ఆయనని నేను ప్రత్యక్షంగా చూశాను, నా ప్రత్యక్ష అనుభవం అది. కనుక స్వామివారు నిదర్శనం ఏంటంటే ప్రతి చోట, ప్రతి అణువులో, ప్రతి రేణువులో, ప్రతి వస్తువులో కూడా బాబా గారు ఉన్నారని నా నమ్మకము. అలాగే మనసుల్లో కూడా బాబా గారి భక్తులలో కూడా అలాగే ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకున్నాను సార్. మనకి ఇప్పుడు మధ్యాహ్న హారతి ప్రారంభం కాబోతుంది. బాబా గారిని అలంకరిస్తున్నారు. దాని తర్వాత మనకి ఇక్కడ చూడడానికి కింద ద్వారకమాయి ఉంది, పైన కూడా రాముడి గురించి మొత్తం చరిత్ర అంతా ఆ విగ్రహం రూపంలో నెలకొల్పారు. అవి కూడా మనం చూద్దాము రండి.
ఇక్కడ మనం చూస్తున్నది బాబా వారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలండి. ఇవి ఏంటంటే మనకి పులిహోర, బొబ్బట్లు, శనగలు, జిలేబీ, అరటిపళ్ళు ఇవన్నీ కూడా బాబా వారికి నివేదించిన తర్వాత అన్నప్రసాదం కార్యక్రమాన్ని మొదలు పెడతారండి.
Oh